అయితే మనం యమునోత్రికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి యమునోత్రి ఇంకా 25 కిలోమీటర్స్, దాదాపు గంట పడతా అంట. ఈ స్నానం ఎవరైతే వేయొద్దని చెప్పింది, ఎందుకంటే ట్రెక్కింగ్ ఉంటుందంట. ట్రెక్కింగ్ తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం కాఫీ కోసం ఆగాం. ఇదంతా కాఫీ కంటే ఎక్కువ మంచి ఇంకేం లేదు. మొత్తం -డిగ్రీస్ ఉంది ఇదంతా, 4 డిగ్రీస్. మన బస్ వెనకలనే ఒకటి వేడి లెక్క పెట్టారు. పొద్దున మనం స్నానం చేయగలిగితే అంత పొద్దులే తీయం రూపాయి అన్నట్టు మాట్లాడేది. డాడీ పొద్దుల మనకు వేడి వాటర్ చచ్చిపోతాం. నిజం చెప్తున్నా, ముఖం కడుక్కొని నేను ఆయం అయిపోయినా. ఎందుకంటే ముఖం కోసం వాటర్ ఇయ్యరు కదా. మ్యాక్సిమం ఒక బకెట్ ఇస్తే బకెట్ 40 రూపీస్. అంటే ఆల్రెడీ మా వాళ్ళు అందరు బకెట్లు వేసారు, అదే ఆల్రెడీ పలుదం వేసారు అట్లా. ఇప్పుడు నాకు తెలిసి మంచుకొండలు కనబడితే నేను చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం యమునోత్రికి. నాకు తెలిసినందరికైతే యమునోత్రి ఒక 5 కిలోమీటర్లు అయినా మీరు ఎక్కకపోతే రాకూర్రా పై కేదార్నాథ్ దగ్గర. ఎందుకంటే ఇక మా 5 కిలోమీటర్లు కూడా మీరు ఎక్కకపోతే ఎట్లా ఇంతమంతం ట్రెక్కింగ్ చేయకపోతే ఎట్లా? ఎవరు తెలిసి నేను బయటకు నేను ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు. కానీ ఇప్పటికైతే నేను ఏం చెప్తున్నా అంటే, దానిని బాధ పెట్టడం కంట ఈ 5 కిలోమీటర్ అని నడవరి అని చెప్తున్నా అంతే. ఇక్కడ గోడ అయితే 3000 ఎప్పుడు ఉంది. ముంగడ మంచుకొండలు చూసారు ఒకసారి ఎట్టుందో. నీకు కనబడతలేవు మంచుకొండలు అవి. నీకు ఎట్లా కనబడుతున్నాయేమో కానీ నాకు అంతా మంచిగా ఉంది, మంచిగా కనబడుతున్నాయి. యమునోత్రి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది మనకి ఈ నుంచి. బారావి మందిర్ అంట. ఓకే, ఈ నుంచి మనకు ట్రెక్కింగ్ స్టార్ట్ అట్లంటే అప్పటి నుంచి వచ్చి మనం జానకి చెట్టు కాడికి మళ్ళా. ఇప్పుడు మెట్లు ఉన్నాయి ఇక్కడైతే. వైట్ షూస్ ఏ కలర్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే చూపించా మీకు, ఏ కలర్ అయితే కూడా చూపిస్తాం మీకు. అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 200 మీటర్స్ 100 మీటర్స్ ఉంటుంది అంతే, ఎక్కువ దూరం ఉంటుంది. అక్కడ నుంచి సప్తకుండ ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. ఇంకా మన వాళ్ళు అందరూ ఇక్కడ స్టాప్ ఇక్కడనే, ఇంకా డోలే మొత్తం స్టాప్ ఇక్కడనే. ఇక్కడ నుంచి 100 మీటర్స్ బ్యాక్ ఏమో మన గుర్రం స్టాపు. మొత్తం 6 కిలోమీటర్ నడవడానికి మనకి ఎంతసేపు టైం పట్టింది తెలుసా? 3 గంటల 20 నిమిషాలు. నేను ఒక్కనే ముంగడున్నా అనుకున్నా, కానీ నేను ఒక్కనే ముంగడున్నా కానీ ఒక పిల్లడు ముంగడు వెళ్ళిపోయింది ఉంటాను. నాకు తెలియదు ఇంత స్పీడు. వాటర్ సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది. మొత్తం గుహల మధ్యలో ఉన్నాం కదా అట్లా. ఇప్పటికి ఎవరైతే రాలేరు, ఇంకా మనమే ఫస్ట్ ఉన్నది. ఒక పిల్లడు పోయినంటే వాడు కూడా మనకి తెలియదు. ఇదే గుద్దలం ఎక్కువ మనది. మనం యమునోత్రి దగ్గరికి అయితే వచ్చేసాం. ఏమో చేస్తుర్రు అక్కడ. స్నానం చేసి యమునమ్మని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు 2 అవుతుంది. నేను 2.5 అవర్స్ ఇది చేసిన. ఎవరి కోసం? మా వాళ్ళ కోసం. 3 అవర్సా? వేడి నీళ్ళు ఉంటాయంట. ఎట్లుంటాయో మనకి తెలియదు. ఒకసారి చూసాం, చూసి మీకే చూపిస్తా. ఛార్జింగ్ అయితే లేదు దాంట్లో. తప్పకుండా ఏమో అంటారు. వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు వచ్చి జనాలు చూడరు ఎంతమంది ఉన్నారు, మస్తు మంది. కానీ అలా పైన పబ్లిక్ అవ్వలేరు. ఏదైతే దర్శనం చేసుకుని ఉందో ఆడ ఇవ్వలేరు. మీ అందరికైతే రీళ్ళల్లో అందరూ సప్తకుండ మంచిగా చూపిస్తారు. కానీ సప్తకుండ బయట ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఆగంబా అంటే ఎట్లుంటుందో అట్లుంటుంది యమునోత్రి. అలా పై నుంచి వస్తుంటుంది. దర్శనం చేసుకొచ్చినాక వీడియో తీస్తారు. తప్పకుండా వేడి వాటర్ వస్తున్నాయి. ఆ నుంచి లేకపోతే అయితే నిజం చెప్పాలంటే ఏమో సలనీళ్ళు వస్తున్నాయి, అడమో వేడి నీళ్ళు వస్తున్నాయి. యమునోత్రి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ మనమే ఇంకొవ్వరు లేము ఎక్కువ వరకు అయితే. అందరు వెనకాలనే ఉన్నారు, 13 మంది. నేను ఇంకా మా అమ్మ వాళ్ళందరం కలిసి హాలిడే అయితే స్టార్ట్ అయిపోయినాం. మా అమ్మకి మా చెల్లెకి అడిగిన ఏమని, ఎక్కుతారా కూడా అని చెప్పి అడిగిన. ఎక్కడని చెప్పారు చూద్దాం. జానకి చెట్టుకి మాకు 1 కిలోమీటర్ ఉంది. జానకి చెట్టు నుంచి మనం పార్కింగ్ పోవాలంటే 1.5 కిలోమీటర్స్. ఎవరు రాలే, పప్పి నేను ఇద్దరమే వచ్చాం. పొద్దుగాల ఇది తీసుకుని ఎందుకు తీసుకున్నా అని బాధపడ్డా, కానీ ఇది తీసుకున్నందుకే జరా ఇప్పుడు యూజ్ అవుతుంది. నిజంగా మస్తు పొగలు కనిపిస్తాయి ఇప్పుడు. పైన మొత్తం మంచు కొండల దగ్గర ఏమో కొంచెం గిడ రాలేపోగా, కిందికి వచ్చినాకేమో మస్తు పొగ వస్తుంది. ఈరోజు మనం గంగోత్రికి అయితే పోము, ఇక రేపే పోతాం గంగోత్రికి.
ఫస్ట్ మనమే వచ్చాం. ఇక వీడియో తీయడం బంద్ చేసిన, ఎందుకు మర్చిపోయినా. ఎందుకంటే కాళ్ళు ఎంత గుంజుస్తున్నాయి అంటే ఒక్క కాలు గుంజుస్తుంది. ఎందుకంటే పొద్దుల కాలు పట్టుకుంది. నేను లేచేటప్పటికి ఇట్లా చక్కగా అయింది, ఇట్లా అయితే లేదు. చాలా ఘోరమైంది. 5:30కి వచ్చిన నేను. నా తర్వాత ఒక అంకుల్ వచ్చిండు, ఆ అంకుల్ తర్వాత ఇంకా అందరు వచ్చారు. అందరు ఇంకా రాలేరు. ఇంకా మస్తు మంది రావాలి. మేము వచ్చింది 9 మంది, ఇంకో 8 మంది రావాలి. ఇక్కడ నుంచి మనం ఏడిపోతామో ఇంకా క్లారిటీ లేదు. ఉత్తర కాశీ పోతామేమో అని అంటుండు. ఏమో అలా తెలియదు, డ్రైవర్కి సాప్కి తెలియదు, మనకి ఏం తెలియదు. వీడియో నేను ఎక్కువ ఎందుకు ఇలాంటి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ దబ్బనైపోతుంది. చలికాలంలో దబ్బనైపోతుంది, ఎండాకాలంలో దబ్బనైపోతుంది. ఈ ఫోను ఏమో అర్థమవుతుంది. కానీ ఏముంది, మనం తీసుకుంది దేనికోసం అంటే వీడియోస్ కోసమే, కానీ దేనికోసం తీసుకోలేము. కాలు మాత్రం మస్తు వస్తున్నాయి. అయితే బద్రీనాథ్ ఇంకా కేదార్నాథ్ రేపైతే ట్రెక్కింగ్ ఏముండదు. ట్రెక్కింగ్ ఉంది. అమ్మో అనుకున్నంత విజయ్ అయితే కాదు. మా సాయి చెప్పిండు, మాదెవరు సాయి, మా గురుదంలో సాయి ఉంటాడు. సాయి అంటే ఏమని చెప్పిండంటే, సాయి ఇట్లా చెప్పిండు, అన్న అనుకున్నంత ఈజీ కాదని అన్నాడు. నేను పాదయాత్ర నడిచిన ఇది ఇంతరా భయ అన్నట్టు మాట్లాడినా అందరికి. ఇప్పుడు నాకు అర్థమైంది, అంటే ఏమన్నా సరే ఈ రోజు కాడికి నొప్పి ఉంటుంది అనుకో, ట్రెక్కింగ్ మనం చేయలేదా లేకపోతే చేసింది. కానీ ఏంటంటే ఈ చలికాలంలో ఈ మంచు కొండల మధ్యలో ట్రెక్కింగ్ అంటే కొంచెం కష్టమేలే, ఎందుకంటే కాళ్ళు పట్టుకుంటా ఉంటుంది కదా, అట్లా చెప్తున్నా. ఈ అంకుల్ ఎట్లా నడిచిండు, ముసలు నడుచున్నాం, బాగానే నడిచిండు. ఈ అంకుల్ కంటే మర్చిపోయినాను, మా తర్వాత వచ్చింది ఒక ఆంటీ, ముసలు ఆంటీ, బాగా నడిచింది, మస్తు నడిచింది. వెనకాల వండుకుందా, ఎక్కడ ఏమనుకున్నా వెనకాల వండుకో.